హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఎన్ఆర్జీ అంటే 100 రోజుల పని అనే ఒక స్కీమ్ పెట్టారు. ఆ పని ఏందంటే ఓన్లీ ఎండాకాలం పల్లెటూరులో పని చేసుకుని ఎటువంటి ఉపాధి లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ పని చేసుకుని బ్రతుకుతారు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టింది ఈ పథకాన్ని. ఈ పథకాన్ని బీజేపీ నాయకులు కాలక్రమేపీ నీరుగార్చే పనిలో ఉన్నారని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ పథకం పెట్టి కూడా 15, 20 సంవత్సరాలవుతుంది. ఇంతవరకు ఆ పథకానికి సంబంధించి రోజులు పెంచలేదు. అలాగని కూలీ పెంచలేదు. కనీసం ఆ 100 రోజులు తీసేసి ఇప్పుడు 150 రోజులన్నా పెట్టాలి. అది పెడతలేదు. ఇది ఒక డిమాండ్‌ని రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్‌లో కూడా ఈ చర్చను లేవనెత్తారు. ఇంకా అదే విధంగా కూలీల రేటు ఇప్పుడు 250, 260 అలా ఇస్తున్నారు. అలా కాకుండా కనీస ఖర్చులనేవి పెరిగినాయి కాబట్టి ఈ రోజులను బట్టి కనీసం ఒక్కొక్క మనిషికి రూ. 400 కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మోదీ సర్కారు మాత్రం దీని గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు, శ్రద్ధ చూపటం లేదు. నరేంద్ర మోదీ సర్కారుకి, బీజేపీ నాయకులకు పేదల పట్ల ఉన్నటువంటి మర్యాద, గౌరవం అనేది ఎలా ఉంది? ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్.